మీ అందరికీ ఈరోజు ఏం పండుగ అమ్మా? అట్టల దద్ది. అంటే కేవలం అట్టల దద్ది వాయనాలు తీర్చుకునే వారికి పండగగా మిగిలిపోయింది ఇవాళ, అవునా కదా? తర్వాత అయిపోతే మన సబ్జెక్ట్ కాదు అనుకుంటున్నాం. కానీ పూర్వం నుంచి కూడా అట్టల దద్ది పండుగ అంటే ఎలా చేస్తారమ్మా చెప్పండి. చెప్పండి, ఒక్కొక్కరు మీ మనసులో ఉన్న మాట చెప్పండి. కంపల్సరీ గోంగూర పచ్చడి, 11 రకాల కూరగాయలతో పులుసు, దప్పలమా అమ్మాది. ఇంకా ఇంకా దీని స్పెషల్ గోరింత కంపల్సరీగా పెట్టుకోవాలి. అట్టు అరిసి ముద్దపప్పు కంపల్సరీగా విత్తనాకులో ఉండాలి. ఓకే ఓకే. పెళ్లి కాని పిల్లలు కంపల్సరీ లేచి, పెళ్లి కాని పిల్లలు కూడా లేచి తద్ది పెడతారా? వాళ్ళకి కూడా కంపల్సరీ, అదే మెయిన్ ఇంపార్టెంట్. చేస్తే మంచిగా కూడా వస్తారు. మరి పొద్దున్నే పూజలు చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మాకు మా హస్బెండ్ ఏదో సంథింగ్ డ్రింక్ చేస్తున్నారండి, లేకపోతే బెట్టింగ్ యాప్లో ఆడుతున్నారండి అంటున్నారు. మరి వాళ్ళ గురించి ఏమని చెప్తారు మీరు? ఈ పండక్కి దేవుడు ఎవరు? గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవిని ఇక్కడ పసుపు ముద్దతో పాటు చేస్తారా? దాని పక్కన గణపతి కింద పసుపు ముద్ద ఇంకోటి పెడతారు. రౌండ్ షేప్ ఒకటి, ఇలా పైకి వెళ్ళే కోణం షేప్, త్రికోణంలా. సాయంత్రం కూడా పూజ ఉంటుందా పొద్దున్నతో పాటు? స్నానం చేయాలి. పొద్దున ఒక భోజనం మాత్రమే, పొద్దున సాయంత్రమే మొత్తం పూజ. పూజారి చేయాలా? ఇన్నండి, చూడండి ఇంతమంది చక్కగా అందరూ కూడా ఉన్న వాళ్ళలో చక్కగా క్వాలిఫైడ్ పెద్ద ముత్తైదులు అందరూ కూడా మనిషికి ఒక మాట చెప్పారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం అంతా కూడా ఇవాళ మర్చిపోతున్నాం. ఆడపిల్లలకి పండగ వస్తుంది అంటే చెప్పి ఉదయాన్నే లేపి కనీసం తలంటు స్నానం చేసి ఒక అట్టు గోంగూర చట్నీ అయినా పెట్టే ప్రయత్నం చేయడం, కాళ్ళకి పసుపు గోరింతాకు, చేతికి గాజులు, చెవులు లేకుండా చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ముఖం పైన బొట్టు కూడా పెట్టుకోవట్లేదు. మన సంస్కృతి సాంప్రదాయం అనేది ఇండియా కంట్రీ ఓన్లీ వన్ కంట్రీ ఆఫ్ హిందూయిజం. సాంప్రదాయం సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని సంకల్పంతో మాత్రమే యోగా క్లాసులో ఇది ఒక మాట్లాడించడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాంప్రదాయానికి విలువలు ఇవ్వండి, పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వండి, మర్చిపోవద్దు. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ప్రతి ఒక్కరిని కూడా చాలా కేర్ఫుల్గా చూడండి. జై గురు.